ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నవి వాయప్పడాలు అంటారు. ఈ అప్పడాలని మనము ఎండలో కూర్చొని పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా కిచెన్లోనే పెట్టుకోవచ్చు. ఒక్కరోజు ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఒకరోజు ఎండలో ఆరితే సరిపోతుంది. దీనికోసం ఇక్కడ బియ్యంని ఒక 8 గంటలు నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి ఇట్లా ప్లేట్లో వేసుకొని ఇట్లా వెడల్పుగా పల్చగా చేసుకోవాలి. తర్వాత ఆవిరి ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ 1 మినిట్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఒక 1 మినిట్ ఉడికించుకొని తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక తాంబలంలో నీళ్లు పోసుకొని అందులో ప్లేట్ వేస్తే ఒక 1/2 మినిట్లో చల్లారుతుంది. తర్వాత ఇట్లా సూదితో కొంచెం కొనాలు అంతా కూడా ఇట్లా సూదితో తీసిన తర్వాత ఆ అప్పడం తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దాన్ని ఏదైనా ఒక కాటన్ బట్ట పైన ఆరేసుకోవాలి. తర్వాత ఒక 2 రోజులు ఆరిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి పల్చగా ఉండడంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా ఉంటాయి. ఈ ఫుల్ వీడియో చూడాలంటే కింద ఇచ్చిన లింక్ను ఒకసారి చెక్ చేయండి.